వీటికి తావు ఇవ్వకుండా ఖచ్చితమైనటువంటి ప్రభుత్వాన్ని అంటే నేషనల్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ ని చాలా అభివృద్ధి చేశారు. అంటే ఏంటి, ఎవరికి ఎక్కడ మిడిల్ మెన్స్ లేకుండా అన్ని పథకాలు అందటం, ఎవరితో రికమెండేషన్ చేయించుకోకుండా అందరూ ఒకే విధంగా ఆలోచించగలగటం, ఇలాంటివన్నీ చేస్తే మీరేం చేస్తున్నారు? ఈ రోజు వచ్చేసి మరలా ఎక్కడో ఆధునిక రాజ్యానికి పాత రోజులు బార్బేరియన్ సొసైటీలోకి వెళ్తున్నారు. అది అవసరమా? రేపు పొద్దున మీరు కాకుండా ఇంకొక ఏదో ఆ పార్టీ వస్తే మళ్ళీ ఇదే చేయమని మీరు ఉద్దేశం. కానీ మేము సంస్కారం కలవడం కాబట్టి మిమ్మల్ని ఏదైనా అభివృద్ధిలో కానీ ప్రజల జీవన ప్రమాణం మెరుగుపరచడంలో కానీ ఇట్లాంటి వాటిలో పోటీ పడతామని చెప్తున్నాం. ప్రజల జీవన స్థితిగతుల్ని మెరుగుపరచుదామని చెప్తున్నాం. అంతేగాని ఇది మేము మిమ్మల్ని మీ మీద కసి తీర్చుకుంటాము, మా అధికారం లేదు, మీ అధికారం లేనప్పుడు మేము ఏమేం చేస్తాము, పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఏమేం చేస్తాము అని చెప్పేసి అంటున్నారంటే మీరు ఆటవికులా మనుషులా? మీరు ఎటువైపు వెళ్తున్నారు? మీ బుర్రలో ఏముంది? మీరు సమాజానికి ఏం చేస్తారు? అది ఆలోచించండి. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్తాంధ్రప్రదేశ్ గా మార్చావు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీ 45 సంవత్సరాల అనుభవం ఇది. దీనికి ఒక మనిషిని ఇంత పాశవికంగా నరికి చంపేది ఆంధ్రప్రదేశ్ లో, అది నడి రోడ్డు మీద. మేము ఎన్ఆర్ఐస్ గా, బిఎన్ ఎడ్యుకేటెడ్ గా మేము చాలా సిగ్గుపడతా ఉన్నాం. మీకు అధికారాన్ని కట్టబెట్టి మేము చాలా సిగ్గుపడతా ఉన్నాం చంద్రబాబు నాయుడు. అది లండన్ నుంచి. మాకు ఇవాళ భయం వేస్తా ఉంది, ఇవాళ మా కుటుంబాలు ఎట్లా ఉంటాయో ఏముంటాయో అని చెప్పేసి. మీ డిప్యూటీ సీఎం చెప్పున్నాడు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తాను అని చెప్పి. ఎక్కడ కంట్రోల్ చేశాడు? హోమ్ మినిస్టర్ ని తోలిబొమ్మని చేశావు నీ చేతిలో. ఒక హోమ్ మినిస్టర్ అట్లా మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. ఇది చాలా 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 దురదృష్టమైన చర్య. We are condemned from here. We are strongly condemned from YSRCP UK team. మేము చాలా సిగ్గుపడతా ఉన్నాం నువ్వు ఇట్లా పాలిస్తున్నందుకు. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్